ఎస్సీ వర్గీకరణ భూభారతి అమలు చేయడంపై ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా టపాసులు పేల్చి ఒకరికొకరు సీట్లు పంచుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల, బట్టి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణతో 20,000 ఉద్యోగాలు సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మొక్కా శేఖర్, సౌజన్య, బొందయ్య, కొత్త సీతారాములు, బాలగంగాధర్ తిలక్, పాషా తదితర నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్గీకరణ తర్వాత ఇప్పుడు మన బీసీలది కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించడం, అలాగే భూభారతి ప్రక్షాళన చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రిజిస్ట్రేషన్లలో కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి బార్డర్స్ కానివ్వండి, పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేని పరంగా క్షణాలలో రిజిస్ట్రేషన్లు అయ్యేటటువంటి నూతన విధానాన్ని మరి అమల్లోకి తీసుకొస్తే మోడల్గా నాలుగు మండలాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో ఒకటి ఖమ్మంలో కూడా ఉండటం కూడా మన జిల్లా నుంచి మనం అదృష్టంగా భావిస్తూ మరి ఈ 2 కార్యక్రమాలని నిన్న తీసుకోవటం వలన, అలాగే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము శుభాకాంక్షలు తెలుస్తూ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టోటల్ క్యాబినెట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. 97ని మళ్ళీ తర్వాత కొన్ని కోర్టుకు పోవడం వల్ల మాల సోదరులు దాన్ని కొట్టివేయడం జరిగింది. 2000 నుంచి 2004 సంవత్సరం వరకు ఈ 4 సంవత్సరాల్లో రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎంత లబ్ధి పొందారనేది గణాంకాలు చూస్తే తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మీరా కుమారి గారు సూచన మేరకు ఉషా మెహ్రా కమిషన్ వేసి 2008లో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు, అది పార్లమెంట్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే దాన్ని చేయడానికి పాస్పోర్ట్ క్లాస్ సవరణ చేయొచ్చని చెప్పిన దాని సూచన ప్రకారమే ఉషా మెహ్రా కమిషన్ ప్రకారమే నిన్న షమీమ్ అఖ్తర్ గారు చేసినటువంటి సూచన కానివ్వండి, దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగి ఎస్సీ కులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ప్రాథమిక సూత్రం సమాన హక్కులు సమాన ఫలాలు అనే యొక్క అందరికీ సమానంగా చెందాలనే యొక్క మూల సూత్రం ప్రకారం ఈరోజు ఈ రిజర్వేషన్ జీవో పాస్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క మాదిగ సోదరులందరి తరపున, అదేవిధంగా సంచార జాతులందరి తరపున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి. ఎస్సీలలో ఒక మంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరూ తప్పకుండా మైనార్టీలకి, బీసీలకి ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది. రాష్ట్రంలో కాదు, యావత్ తెలంగాణ భారతదేశంలో మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇది మనం తెలంగాణ గెలిచింది ఓన్లీ సెమీఫైనల్ మాత్రమే. ఇప్పుడు ఫైనల్ ఆట మనం ఆడాల్సి ఉంది. కంపల్సరీ మోడీని గద్దెదించాలంటే, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే, తప్పకుండా మనం ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే మనం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది. అప్పుడే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఒక పోరాటం జరిగింది, ఇప్పుడు ఒక పోరాటం చేయాల్సి వస్తుంది. తప్పకుండా ఈ దేశ కా జెండా అనేది తిరంగా, 3 రంగుల జెండా, నై చలేగా దూరంగా అని చేసి ఒక మన నినాదం ఉంది సేవాదల్లో. దేశ కా జెండా తిరంగా, నై చలేగా దూరంగా. తప్పకుండా మేము బీజేపీని గద్దెదించిన దాకా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆర్నిశలు కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్ని కులాలకు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, మా గురువు గారు ఖమ్మం పులి బిడ్డ తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రతి కులాలకు కూడా న్యాయం జరిగిద్ది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా ఒక రోజు అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. మళ్ళీ రేపు రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా